దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్. ఈ వ్లాగ్ ఏంటంటే హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గైస్. ఓకే, కంటిన్యూడ్. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు చూసి మీరు వెయిట్ గైస్. అసలు నేను ఇప్పుడు చెన్నై ఎందుకు వెళ్తున్నానని ఒక చిన్న క్లారిటీ ఇద్దాం అనుకున్నా. యాక్చువల్గా నేను షమీ డిజైనర్స్ బ్యాంగిల్స్ అనే యూట్యూబ్ ఛానల్ని లాస్ట్ 3 yearsగా రన్ చేస్తున్నాను. అండ్ ఇన్స్టాలో కూడా షమీ బ్యాంగిల్స్ అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా రన్ చేస్తున్నాను. సో ఇప్పుడు మెటీరియల్ కోసం నేను చెన్నైకి వెళ్తున్నాను. సో అక్కడంతా ఎక్స్ప్లోర్ చేసి నాకు నీడున్న మెటీరియల్ అంతా తీసుకొచ్చుకుందామని చెప్పి వెళ్తున్నా. కానీ లాస్ట్ 3 years నుంచి నేను బుక్ చేస్తే నాకు తెచ్చిచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా కాదు, నేనే డైరెక్ట్గా వెళ్ళి అక్కడంతా ఎక్స్ప్లోర్ చేసి కాస్ట్ మెటీరియల్ అంతా చెక్ చేసుకొని సో తీసుకొచ్చుకుందాం అని చెప్పి వెళ్తాను. ఇంతకంటే ఎక్కువ మాట్లాడుకోవట్లేదు బికాస్ అది బిజినెస్ గురించి కాబట్టి. క్లారిటీ కోసం ఈ ఫ్యూ వర్డ్స్ అయితే చెప్దాం అనుకుంటున్నా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి తెలుసుకోవాలి అనుకుంటే షమీ డిజైనర్స్ బ్యాంగిల్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సెర్చ్ చేయండి. ఇన్స్టాలో వచ్చేసరికి షమీ బ్యాంగిల్స్ అని ఉంటుంది. సో మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మీరు ఎవరన్నా బిజినెస్ గురించి ఇంకా క్లియర్గా తెలుసుకోవాలి అనుకుంటే షమీ డిజైనర్స్ బ్యాంగిల్స్ అనే యూట్యూబ్ ఛానల్లో ఒకసారి సెర్చ్ చేసి చూడండి. అక్కడ నేను లాంచ్ చేసిన ప్రొడక్ట్స్ అన్నీ మీకు క్లియర్గా తెలుస్తాయి. దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్. ఈ వ్లాగ్ ఏంటంటే ఇక్కడ నుంచి చెన్నై వెళ్తాం కదా, సో అక్కడంతా ప్లేసెస్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తాము. సో మీరు కూడా అక్కడ ఏమన్నా మీకు యూజ్ అయ్యే విషయాలు కూడా ఉండొచ్చు. సో ఈ వ్లాగ్ మొత్తం చూడండి. అండ్ మీలో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ గైస్ మీ షమిత వ్లాగ్స్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దిస్ ఈస్ మై ఫస్ట్ వ్లాగ్ ఇన్ మీ షమిత వ్లాగ్స్. సో ఇప్పుడు వీడియోస్ క్యాప్చర్ చేసి బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇస్తా. బట్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కెమెరా ముందు. స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడడం ఇదే అలవాటు చేసుకుందామని చెప్పి ట్రై చేస్తున్నా. అందుకే ఫస్ట్ వ్లాగ్ నుంచి ట్రై చేస్తున్నా. సో ఇంక ల్యాక్ చేయకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి. ఖచ్చితంగా మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గైస్. ఓకే, కంటిన్యూడ్. ఈరోజు మేము చెన్నై వెళ్తున్నాం కదా, సో నేను ఏమేమి సెట్ చేసి పెట్టుకున్నా అనేది మీకు చూపిస్తాను. యాక్చువల్గా నేను అక్కడ ఏ ప్లేసెస్ తిరగాలి, ఎక్స్ప్లోర్ చేయాలి, అండ్ నాకు నీడున్న మెటీరియల్ ఏంటి అనేది అన్నీ నేను క్లియర్గా ముందుగానే ఇలాగా మొత్తం రాసి పెట్టుకున్నా. సో ఈ బుక్ అయితే తీసుకెళ్తున్నాను, పెట్టేసుకున్నా. ఆల్రెడీ నేను బ్యాగ్ ప్యాక్ చేసుకున్నా, ఏం లేదు. ఓకే, నా బ్యాగ్లో ఏమేమి ప్యాక్ చేసుకున్నాను చూసేయండి. కొన్ని అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మైక్, మాస్క్, క్లిప్, పేస్ట్ అండ్ బ్రష్ పెట్టేసుకున్నా. మనీ పెట్టుకోవడం మర్చిపోయినట్టున్నా. అండ్ ఇదొక నాప్కిన్, ఇంకా వాటర్ బాటిల్, ఛార్జింగ్, బ్లూటూత్, మనీ, స్పెట్స్, మాస్క్, ఇంకా చాలా పెట్టుకోవాలి. వ్లాగ్ మొత్తం అసలు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కాలేజ్ కోసం తీసుకున్న థింగ్స్ అన్నీ నాకు ఆల్టర్నేటివ్గా బాగా యూజ్ అవుతున్నాయి. సో ఈ వీడియోని ఇలాగే కంటిన్యూ చేద్దాం. అంటే మార్నింగ్ నుంచి మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఈతకాయలు ఆల్రెడీ మీరు షార్ట్స్లో చూసే ఉంటారు. మా చెల్లికి ఈతకాయలు అంటే చాలా ఇష్టం. మా చెల్లి ఏం చేస్తుందో చూడాలి. ఇవి కూడా పెట్టేసుకుంటున్నా. యాక్చువల్గా మాకు ట్రైన్ టైం వచ్చి 2 AM అనమాట. 2 AM నైట్ 2కి. అండ్ నెక్స్ట్ డే చాలాసేపు స్టేషన్లోనే వెయిట్ చేయాలి. బట్ ఇక్కడ 9కే స్టార్ట్ అవ్వాలి, ఎందుకంటే మాకు లాస్ట్ బస్ 9కే ఉంటుంది. సో అందుకే మేము ఎర్లీగా స్టార్ట్ అవుతాం. ఇంకా వీడియో ఎవరైనా లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. నాతో పాటు మా చెల్లి కూడా వస్తుందని చెప్పాను కదా, ఇంకా తనైతే వచ్చేసింది. మేము ఇక్కడ నుంచి ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాం. కానీ ఇప్పుడే కాదు మాకు ట్రైన్, ఇంకా ట్రైన్కి చాలా టైం ఉంది. కానీ ఇక్కడ లాస్ట్ బస్సు ఇదే కాబట్టి అందుకే వచ్చేసాము. ట్రైన్ అయితే 2 o'clock అనమాట. 3 days నుంచి వెళ్దాం అనుకుని ప్లాన్ చేసుకున్నాం, కానీ ఈ రోజు కుదిరింది. 3 days ఫుల్ వర్క్ ఉంది. సో లాస్ట్ మినిట్లో మొత్తం క్యాన్సిల్ అయిపోయి రేపు వెళ్దాంలే అనుకుంటా ఫైనల్ గా ఈ రోజు అయితే వెళ్తున్నాం. మార్నింగ్ ఇంటి దగ్గర టిఫిన్ చేసి వచ్చాను, ఇంకంతే స్టోర్ నుంచి ఇటే వచ్చేసాను. ఇంకెప్పటి వరకు ఏం తినలేదు. సో అందుకే మా చెల్లిని ఏమన్నా తీసుకురమ్మంటే తను పెరుగన్నం అయితే తీసుకొచ్చింది. ఇంకా అక్కడే కూర్చొని రైల్వే స్టేషన్ లో పెరుగన్నం అయితే తినేసాము ఇద్దరు. వీడియోని ఇంకా లైక్ చేయకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ గైస్ ఇప్పుడే లైక్ చేయండి. బాక్స్ ఓపెన్ చేశాక ఏదో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశా, కానీ అది లేదు. బట్ ఫైన్, ఓకే. పెరుగన్నం కూడా నాకు చాలా బాగా నచ్చింది. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నా కళ్ళేమో పెద్దది, కడుపేమో చిన్నది. చూస్తే ఏమో తినాలనిపిస్తూ ఉంటుంది, కానీ తెచ్చుకుంటే ఏమో తినలేను. మీలో కూడా నా అలాగే ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. హాయ్ గైస్, మేము తినేసాము. టైం వచ్చి 11:30 అవుతుంది. ఇంకో 1.5 hourలో ఒక చెన్నైకి ట్రైన్ అయితే ఉంది. సో దానికోసం వెయిటింగ్ అనమాట. నేను యాక్చువల్గా ఇప్పుడు నా ప్లానింగ్ ఏంటంటే మేము ఎర్లీ మార్నింగ్ 6కి అలా దిగుతాము. 6 to 9 ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి మళ్ళీ వాళ్ళ షాప్స్ అన్నిటి దగ్గరికి విజిట్ చేసేసరికి ఆల్మోస్ట్ వాళ్ళు షాప్స్ ఓపెన్ చేసే టైం అవుతుంది.
ఆల్రెడీ నేను ఒక హోల్సేల్ డీలర్కి అయితే చెప్పాను, ఎవరైతే నాకు 1 year బ్యాక్ నుంచి పరిచయం ఉన్నారో వాళ్ళకైతే నేను చెప్పాను ఇలా వస్తున్నాను అని. వాళ్ళు ఓకే అన్నారు. బట్ నేనేమనుకున్నానంటే నాకు చాలా టైం ఉంది కాబట్టి, ఎలాగో వన్స్ విజిట్ చేశాను కాబట్టి ఆ షాపే కాకుండా ఆ సరౌండింగ్స్లో ఉన్న షాప్స్ అన్నీ విజిట్ చేసి మొత్తం ఎక్స్ప్లోర్ చేసి వాటిలో బెస్ట్ మెటీరియల్ ఫిల్టర్ చేసి తీసుకొద్దాం అనుకుంటున్నాను. సో అదనమాట నా ప్లాను. ఇదే గైస్ నా ప్లాను, చూద్దాం ఏమవుతుందో. గైస్ ఇంకా ట్రైన్ అయితే దగ్గరకు వచ్చే టైం అయింది. సో అందుకే ఇంకా నేను టికెట్స్ తీసుకుందాం అని చెప్పి వెళ్తున్నాను. యాక్చువల్గా ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము, కానీ అవి క్యాన్సిల్ అయిపోయాయి. ఇంకా మేము నార్మల్ జనరల్ టికెట్ తీసుకొని అయితే వెళ్తున్నాము. చూడాలి సీట్స్ ఉంటాయా లేదా అనేది. జనరల్ అంటే లాస్ట్లోనే ఉంటాయి కాబట్టి మేము ఇంకా లాస్ట్కి అయితే నడుచుకుంటా వెళ్తున్నాము. అండ్ ఇంతవరకు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. సీట్సే కాదు, పడుకోవడానికి కూడా సీట్ దొరికింది. ఇంకా ఫైనల్గా ఇప్పుడే చెన్నై ఎంటర్ అయ్యా. టైం వచ్చి ఎర్లీ మార్నింగ్ 6 అవుతుంది గైస్. ఇంక ఇప్పుడు దిగేసాం కాబట్టి ఇంకా ఇక్కడ నుంచి ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోవాలి. మనం ఏమంత కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ షాప్స్ ఓపెన్ చేసేసరికి 9 10 అలా అవుతుంది కాబట్టి మేము ఇంకా నిదానంగా వెళ్తా ఉన్నాము. ఇంకా రెడీ అయిపోయి, ఫస్ట్ టైం కాదు, నేను ఇంతకుముందు ఒక 2-3 times వచ్చాను. వేరే వర్క్ మీద హాస్పిటల్ విజిట్ ఉంటే అప్పుడు వచ్చాను అనమాట. ఇంకిద్దరం వెళ్ళి టిఫిన్ చేయడానికి అయితే వెళ్ళాము. నిజంగా గైస్ టిఫిన్ నార్మల్గా బాగుంటుంది, కానీ మేము తిన్న ఏరియాలో అయితే అస్సలు బాగాలేదు. ఫస్ట్ ఇడ్లీ తీసుకున్నాము, అది బాగాలేదు కదా అని చెప్పి మళ్ళీ పూరి తీసుకున్నాము. అది ఇంకా దరిద్రంగా ఉంది నిజంగా. యాక్చువల్గా చెన్నైలో ఇంత ముందు తిన్నప్పుడు అయితే చాలా బాగుండింది, కానీ అస్సలు బాగాలేదు మేము తిన్న దగ్గర అయితే. స్టేషన్ నుంచి హోల్సేల్ షాప్ మార్కెట్కి ఒక 1.5 kilometers ఉంటుంది. ఇంకా మేము ఆటోలో ఎక్కైతే వెళ్ళిపోయాము. మేము వెళ్ళినప్పటికీ ఇంకా షాప్స్ ఏం ఓపెన్ చేయలేదు. అప్పుడప్పుడే ఒక్కొక్కటి ఓపెన్ చేస్తూ ఉన్నారు. మేము కూడా ఒక్కొక్కటి విజిట్ చేస్తూ ఉన్నాము. లిటరల్గా గైస్ ఒక షాప్కి అసలు ఎంత డిఫరెన్స్ ఉందంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ చెప్తున్నారు. వీళ్ళు కొంటారా లేదన్నట్టుగా ఒక రేట్ చెప్తున్నారు. ఇవన్నీ చూసాక చెన్నై వచ్చే మంచి పని చేశాను అనిపించింది. అండ్ షాపింగ్ అంతా అయిపోయేసరికి ఈవినింగ్ 3 అలా అయిపోయింది. ఇంకా ఆ తర్వాత మేము షూట్ చేయడానికి కూడా మాకు అంత ఓపిక లేదు. 6 luggage bags అయితే తీసుకొచ్చాము అక్కడ నుంచి. రిటర్న్ కూడా మేము ఎక్కడ ఆగలేదు, చాలా ఎర్లీగానే వచ్చేసాము. సో ఇంకా అలా అయితే మా జర్నీ ఎండ్ అయిపోయింది. అండ్ మీలో ఇంకా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ కానీ చేసుకోకపోతే ప్లీజ్ గైస్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఇంకా మంచి కంటెంట్తో అయితే మళ్ళీ కలుద్దాం. వీడియోని కానీ లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ గైస్.